ఇప్పుడేం చేస్తానండి? నా వయసు అయిపోయింది. నా వయసు ఎంతో తెలుసా మీకు? సుమారుగా 50 సంవత్సరాలు దాటేసింది నా వయసు. ఇక ఏం సాధించగలను నా జీవితంలో? యవ్వన వయసంతా కూడా వృధా చేసుకున్నాను. సమయం అంతా కూడా వ్యర్థం చేసుకున్నాను. పెళ్ళి చేసుకోవడం, పిల్లల్ని కనడం ఇవే నా బ్రతుకైపోయింది. ఇప్పుడు ఏం సాధించలేక చితికిల పడిపోతున్నాను. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పి, వయస్సు అయిపోయింది అని చెప్పి చాలామంది తమ హృదయాల్లో మదన పడుతూ ఉంటారు. నా వయసు అయిపోతుందండి అని చెప్పి నేను కాటికి ఎదురు చూడటం తప్ప ఇక నా జీవితంలో ఏం సాధించలేనండి అని చెప్పి చాలామంది మదన పడుతుంటారు, దుఃఖపడుతూ ఉంటారు. కానీ మీరు ఏదైనా సాధించాలి అనేటువంటి లక్షణము మీలో ఉంటే దానికి వయస్సు అడ్డంకి కాదు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. వయస్సుతో మీకు బహుశా కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు, కానీ మీ మనసు ఎప్పుడూ కూడా యవ్వనంలో ఉన్నట్లుగా భావించాలి. ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా యవ్వనం వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అది ఇది సాధించాలి అనేటువంటి తపన మీలో ఉంటుందో, వయస్సు పెరిగినప్పటికీ కూడా ఆ మనస్సును కోల్పోవద్దు అని చెప్తూ ఉంటారు. చాలామంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమంటారంటే, వయస్సు 80లో ఉన్నప్పటికీ కూడా నా మనస్సు 18 సంవత్సరాల దగ్గరే ఆగిపోయింది అంటూ ఉంటారు. కాబట్టి శరీరానికి వయస్సు రావచ్చేమో గానీ, మనస్సుకు వయస్సు రావడానికి వీలు లేదు. నీవు ఏదైనా సాధించాలి అనేటువంటి ఆలోచన, తపన ఉంటే వయస్సు అడ్డంకి కాదు అనే విషయాన్ని గుర్తించాలి. కేఎఫ్‌సి కెంటకీ ఫ్రైడ్ చికెన్ అనబడేటువంటి ఒక రెస్టారెంట్‌ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి వయసెంతో తెలుసా? ఆ వ్యక్తి రిటైర్డ్ అయిన తర్వాత సుమారుగా 65-70 సంవత్సరాల వయసులో ఆ వ్యక్తి అనేక రెస్టారెంట్లు తిరిగి ఫెయిల్ అయిపోయాడు. ఎవ్వరికీ కూడా ఆయన్ని రెస్టారెంట్‌లో చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఆయన సొంతంగా ఆ యొక్క ప్రయోగం చేసి ఆ చికెన్‌ని రుచికరంగా ఎలా వండాలో తెలుసుకొని, నేర్చుకొని అద్భుతంగా ఎవ్వరికీ కూడా చేతకానటువంటి అద్భుతమైన రుచికరమైనటువంటి చికెన్‌ని వండి పెట్టడం ద్వారా సక్సెస్ అయ్యాడు. ఈ రోజున లక్షలాది రెస్టారెంట్స్ ప్రపంచంలో ఉన్నాయి. అప్పుడు ఆయన వయసు 70 సంవత్సరాల పైబడి ఆ వయసులో ఆయన కేఎఫ్‌సి స్టార్ట్ చేశాడు. ఈ రోజున లక్షలాది మందికి ఈ రోజున ఆయన ప్రయోజనకరంగా ఉన్నాడు. కాబట్టి నీవు ఏదైనా సాధించాలి అని చెప్పి నీవు ఇష్టపడుతున్నావా? నీ మనస్సుని నిమ్మలపరుచుకో. నీ మనస్సుకి ధైర్యం చెప్పుకో. నేను చెయ్యగలను అని ధైర్యం చెప్పుకో. వయస్సు మీరినప్పటికీ నీవు సాధించగలవు. ఈ విషయాన్ని గుర్తించాలి.